మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామాను వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరొదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించుకున్న ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మా ప్రభుని బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరొదే కాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డల నిర్ధముకు ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము త్రిత్వము తరువాతి మూడో ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి మూడో ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తుల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడి దేవాలయములో నికి వెళ్ళువారిని భిక్షమొడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయము ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ శృంగారమును దేవాలయం వద్ద ప్రతిదినము ఒక కుంటివాణిని కొందరు వ్యక్తులు తీసుకొచ్చి దేవాలయం బయట దింపడం, అతడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షమడటం జరుగుతున్న సందర్భము. అయితే ఈ ఉదయకాల సమయము పగలు 3 గంటల సమయంలో పేతురు యోహానులు దేవాలయంలో ప్రార్థించడానికి వచ్చినప్పుడు వారికి ఈ వ్యక్తి ఎదురుపడి ఉన్న విధానము అంటే అతడు ప్రతిదినము అదే రీతిగా ఆ దేవాలయం వెలుపట ఉండి భిక్షమడుచున్నాడు. అయితే పేతురు యోహానులు ఆత్మపూర్ణులై దేవుని శక్తి చేత నింపబడి వారు దేవునిని ఆరాధించుటకు ఈ శృంగారమును దేవాలయంకు వచ్చిన సందర్భంలో ఈ వ్యక్తి వారిని భిక్షాటన చేశాడు. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూసినప్పుడు మనకి పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను అంటాడు. అంటే పుట్టుక నుండి అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్న వ్యక్తిని కొందరు తీసుకొచ్చి అక్కడ దింపడము, అతడు భిక్షాటన చేయటం జరుగుతుంది. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా, ఎప్పుడైతే పేతురు యోహానులు ఈ దేవాలయానికి ఎక్కి వెళ్తున్నారో ఆ సమయంలో అతడు భిక్షాటన చేయొచ్చు వారిని ఆర్జించినప్పుడు పేతురును యోహానును వానిని తెరిచూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరకనని కనిపెట్టుచు వాని యందు లక్ష్యముంచెను. మా తట్టు చూడమని వారు అన్నప్పుడు వారి వైపు ఏమైనా ఆశించి ఆసక్తితో అతడు వారిని చూడడం జరిగింది. అంటే పేతురు యోహానులు ఆత్మపూర్ణులై దేవుని శక్తి కలిగిన వారే, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే, దేవుని కార్యాలు చేయవారే ఉన్నారు. కాబట్టి ఇక్కడ పేతురు యోహానుల యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు వారి పట్ల అంటే ఏదైతే ఆయన తన పట్ల కార్యం చేయబోతున్నాడో దాన్ని ఉద్దేశించి వాడు వారి యొద్ద ఏమైనా దొరకనేమని కనిపెట్టచ్చు వాని యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలమును బలము పొందెను. వెండి బంగారాలు అయితే నా దగ్గర లేవు కానీ నాకు కలిగి ఉన్నది అంటే దేవుడు తనకిచ్చిన ఆస్తి ఏంటంటే దేవుని యందు తను విశ్వాసం ఉంచి ఆయన ద్వారా పొందుకున్న ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలము ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకుని ఇక్కడ పేతురు అంటున్న మాట ఏమనంటే వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ ఏమంటున్నాడు, మాకు కలిగి ఉన్నదే మీకు ఇచ్చుచున్నానని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదములు చీలమండలమును బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను. ఎప్పుడైతే ఈ కార్యము తన పట్ల అంటే పుట్టినది మొదలుకొని నడవలేని స్థితిలో ఉన్న ఆ యొక్క వ్యక్తి పేతురు మాటకు పేతురు తెలియజేసిన మాట ఏదైతే ఉందో
దైవికముగా దేవుని యొక్క ఉద్దేశంతో అతడు స్వస్థచిత్తుడై అతడు లేచి గంతులు వేయచ్చు మరి వారితో పాటు కలిసి దేవాలయంలోనికి మరి దేవుణ్ణి స్తుతించడానికి వెళ్ళిన వాడై ఉన్నాడనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, వాడు నడుచుచు దేవుని స్తుతించుచు చూచుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయము ద్వారమునద్ద భిక్షము కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తెరిగిరి. వానికి జరిగిన దాన్ని చూచి విస్మయంతో నిండి పరవశులైరి. చూడండి, ఇక్కడ అనేకులు ప్రతిదినము వచ్చి వెళ్ళేవారు, అతనికి భిక్షాటన చేసేవారు. అతన్ని గుర్తుపట్టి దేవుడు తన పట్ల చేసిన కార్యాన్ని బట్టి పరవశులైరంటే వారు ఆరాధిస్తున్న దేవుని యందు వారు ఎంతో విశ్వాసాన్ని నమ్మికను కొనసాగించిన వారై ఉన్నారు. అంటే దేవుడు మానవుల పట్ల చూపు ప్రేమ. ఇక్కడ పేతురు యోహానులు దేవాలయంలోకి వెక్కివెళ్ళొచ్చు ఆ పుట్టి మొదలుకొని నడవలేని స్థితిలో ఉన్న వ్యక్తిని మరి లేచి నడవమని చెప్పినప్పుడు అతడు ప్రభు నామాన్ని బట్టి అతడు స్వస్థచిత్తుడై దేవుని ఆరాధించిన విధానాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనము దేవుని సన్నిధిలో ఏదైతే అడగడానికి ప్రార్థించడానికి వెళ్తున్నామో ఆ సందర్భంలో దేవుడు మన హృదయాంతరంగా ఎరిగిన దేవుడు. మరి పేతురు యోహానులో ఒక మాట మాట్లాడారు అక్కడ, ఏమని? వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగి ఉన్నదే అంటే దేవుణ్ణి ప్రభువుని వారు కలిగి ఉన్నారు కాబట్టి ఆ రీతిగా వారు అక్కడ ఆ మాటలు చెప్పగలిగారు. అట్టి స్థితి మనము కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయాన్ని తెలియజేస్తూ ఇక్కడ అంటాడు 11వ వచనం నుంచి, వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోనుదను మంటపంలో ఉన్న వాని యొద్దకు గుంపుగా పరిగెత్తుకొని వచ్చి పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలమిచ్చునట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించి ఉన్నారు. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి అన్నాడు. అంటే ఇక్కడ ఎవరు ఈ వ్యక్తిని స్వస్థపరిచింది, ఆ వ్యక్తి ఎవరనే విషయాన్ని, అంటే పేతురు ప్రజలకు యేసును గూర్చిన ప్రకటన చేయుచున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి చేత పంపబడినప్పుడు ఆయన విషయంలో మీరందరూ మరి అభ్యంతరం చేసి ఆయన సిలువ వేయించారు. అయితే ఎవరినైతే మీరు సిలువ వేయించారో ఆయనే ఈ వ్యక్తి యందు ఇతని యందు స్వస్థత కార్యాన్ని జరిగించాడు. మా శక్తి కానీ మా బలము కానీ మా యొక్క తెలివి కానీ ఏమాత్రమో కాదని అక్కడ పేతురు తెలియజేసి చెప్తూ అంటాడు కదా, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతుడైన మనుష్యుని మీరు అనుగ్రహించమని అడిగితిరి అన్నాడు. మీరు ఏదైతే కోరుకున్నారో బరబ్బాని విడుదల చేయమని అడిగారు, పరిశుద్ధుడైన ప్రభువును కాదని ఆనాడు మీరు తిరస్కరించారు. మీరు ఎవరినైతే తిరస్కరించారో ఆ తిరస్కరించిన ఆ ప్రభువే నేడు ఇతనిని స్వస్థపరిచి ఇతని పట్ల కార్యాన్ని చేశాడనే విషయాన్ని అక్కడ పేతురు చెప్తూ, వీరు అంటే మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం అంటున్నాడు. ఎవరైతే పునరుత్థానం పొంది పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆ ప్రభు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభువును బట్టి నేడు ఇతడు ఈ పుట్టి కుంటివాడు నడవగలిగిన స్థితి కలిగి ఉన్నాడు. అంటే చీలమండలము అతనిలో ఉన్న సమస్తాన్ని మరలా తిరిగి దేవుడు జీవింపజేసి అతడు నడవగలిగిన శక్తినిచ్చాడు. ఆ విధంగా అతడు దేవుని స్తుతించాడు, ఆ విధంగా దేవుని అతడు గణపరిచాడు అనే విషయాన్ని చెప్తూ, ఆయన నామమందలి విశ్వాసము మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరుచుని అంటున్నారు. ఏ నామమో యేసుక్రీస్తు నామాన్ని బట్టి అతడు బలం పొందాడు, శక్తి పొందాడు, నడవగలుగుతున్నాడు. అదే తప్ప ఇది మా యోగ్యత, మా తెలివి, మా జ్ఞానం కాదంటే కేవలము ప్రభువును బట్టి పరిశుద్ధాత్మను బట్టి ఇతడు ఈ విధంగా నడవగలుగుతున్నాడు, ఈ విధంగా లేవగలిగాడు అనే విషయాన్ని పేతురు అక్కడ ప్రభువును గూర్చిన మాటలు ప్రకటించి తెలియజేస్తూ, ఆయన నామమందలి విశ్వాస మూలముగానే ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచను, ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుటను వీనికి ఈ పూర్ణ స్వస్థత
కలుగు చేస్తుందని పేతురు చెప్పడం జరిగింది. ప్రియదేవుని బిడ్డలారా, దేవుడు తన కార్యాలను తన ప్రజల పట్ల జరిగిస్తున్నాడు. ఆనాడే కాదు, నేడు కూడా ఆయన ఎవరైతే ఆయన యొద్దకు వచ్చేవారై ఉన్నారో, ఆయనను ఆశ్రయించేవారై ఉన్నారో వారికి ఆయన తన సమస్తమైన ఆశీర్వాదాన్ని, దీవెనను వారి పట్ల ఆయన చేయు అద్భుత ఆశ్చర్య కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల కార్యముల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు అవిశ్వాసులుగా కాక విశ్వాసులుగా ప్రభువునందు పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచి ప్రార్థన యందు మెలకువగలిగి ఆనాడు పగలు 3 గంటలకు వారు దేవాలయంలోకి వెళుచున్నప్పుడు ఆ సందర్భంలో దేవుడు వారి పట్ల జరిగించిన కార్యాన్ని బట్టి నేడు మనము మరింతగా ప్రభువునందు విశ్వాసములో ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నామని, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడవలసిన వారమై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన అపోస్తుల ద్వారా మరి ఇక్కడ కార్యాలు జరిగించే ఉన్నాడు. కాబట్టి ఈ అపోస్తులుగా పిలువబడ్డ మీరు పేతురు, యోహానులు దేవుని కార్యాన్ని జరిగించి ప్రభువుని మరింతగా మహిమపరిచారు. కాబట్టి నేడు మనము ప్రభువుని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి, ఆయన చేయు కార్యాలను బట్టి విశ్వాసములో మరింతగా ముందుకు కొనసాగువారమై ఉండాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ బంగారు పాదాలు కొందనాలు. ఉదయకాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ పొంది ఉన్నారు. అవును నాయనా, నీవు నీ కార్యాన్ని, నీ చిత్తాన్ని నీ బిడ్డల పట్ల జరిగించి అయ్యా నడవలేని స్థితిలో ఉన్నానని లేవనెత్తి అతనిని దేవాలయంలోనికి నడిపించి నిన్ను స్తుతించి ప్రార్థించి నేను గణపరిచే స్థితినిచ్చి ఉన్నారు. అందుని బట్టి వందనాలు. నేడు అనేకులు ప్రభువా బలహీనులై, రోగులై అయా లేవలేని స్థితిలో ఉన్నారు తండ్రి. వారిని ముట్టండి, లేవనెత్తండి, స్వస్థతనివ్వండి, ఆరోగ్యం దయచేయండి, బలాన్ని దయచేయండి. నీ సన్నిధిలో వారు చేర్చిన విజ్ఞాపన మీరు అంగీకరింపజేసుకొని మీ బలమైన హస్తాన్ని వారిపై నుంచి వారిని మీ విశ్వాసంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పేతురు, యోహానులు చేసిన పరిచర్యను బట్టి అనేకులు విస్మయం ఉందిరి, అనేకులు నాయనా నీ అందు విశ్వాసం ఉంచరి. కాబట్టి నైనా నేడు అనేకులు ఇంకనూ విశ్వాసం ఉంచక అయానికి దూరస్తులైంటున్నారు. అట్టి వారితో మీరు మాట్లాడి నీ వాక్యము చేత వారితో మాట్లాడి వారి కార్యాలను, వారి ఆలోచనలు సరిచేసి వారి యందు మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని వారిని మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, ఐకుడికల కుటుంబాలు ప్రత్యేకపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటి అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన స్థితి ప్రతి వారికి దయచేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం ఆ అపరాధములను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నావు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.